మాఘపురాణము 17వ అధ్యాయము. కప్పరూపము వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయదను, కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుళ. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్ని నాళ్లకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసమును ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు గావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము, నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీప నైవేద్యములు స్వామికి సమర్పించి నమస్కరింపుము. తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకునుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమునకు రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీని వలన నీకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత ద్వేషిని వైతివి నాకు తెలియదు. నీవిక నాతో నుండతగదు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే, నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమందు ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపంలో నుందువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని. వారి రౌద్రాకారము చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అన్నా, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై పడి 2 పాదాలు పట్టుకొని నాకీ శాపము ఎట్లు పోవును, మరల నన్నెట్లు కలుసుకొందును, నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధములుగా ప్రార్థించగా నా భర్త కొంత తడువ ఆలోచించి ఒక గడువు పెట్టాను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానం చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చి తిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరానున్న ఆ రావి చెట్టు తొర్రలోనే నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మహర్షికి తెలియచేశాను. అమ్మాయి, భయపడకుము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి 1000 ఏండ్లు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపుమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకోనైతివి. నీ భర్త దురదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలను సంతసించేవారు. నిన్ను పెళ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలనడి ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము నీ వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చిన. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపము పొందగలిగినావు.
అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించిన, పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధినటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ ముని వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. మాఘపురాణము 17వ అధ్యాయము సమాప్తం.